అమెరికా లాంటి దేశాల్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉంది. అక్కడ మాదక ద్రవ్యాలకు ఆర్గనైజ్డ్ క్రైమ్ వెర్రితలలు వేస్తే కఠిన చట్టాలు తెచ్చారు. ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియాలో గత కొన్నేళ్లుగా ఆర్గనైజ్డ్ క్రైమ్గా మారింది. రాజకీయ పార్టీలు సోషల్ మీడియా వేదికగా చేసుకుని వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్న ముఠాల భరతం ప్రభుత్వం పట్టాలి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా బ్యూరో ఇన్ఛార్జ్ దామోదర్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో గత 15 రోజులుగా సోషల్ మీడియా టాపిక్ నడుస్తుంది. ఇదే టాపిక్ అన్ని యూట్యూబ్ ఛానల్లోనూ, అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోనూ, శాటిలైట్ ఛానల్స్లో కూడా దీనిపైనే చర్చలు నడుస్తున్నాయి. ఏ రోజు చూసినా దాదాపుగా ప్రతి ఛానల్లో ఈ సోషల్ మీడియా గురించే చర్చ జరుగుతోంది. అసలు సోషల్ మీడియాని ఏం చేయాలి? ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చేసుకుని రాజకీయ పార్టీలు, ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, ఏ రాజకీయ పార్టీ, చివరకు వామపక్షాలైనా కావచ్చు, చిన్న రాజకీయ పార్టీ అయినా కావచ్చు, ఏ రాజకీయ పార్టీ అయినా సరే సోషల్ మీడియాకు వేదికగా చేసుకుని వ్యక్తిత్వ హననానికి పాల్పడే పరిస్థితులు రాష్ట్రంలో తలెత్తాయి. వీటిని ఎట్టా కట్టడి చేయాలి అనేది కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్గా గనక ఆలోచించకపోతే భవిష్యత్ అంతా కూడా పాడైపోతుంది. రాష్ట్ర భవిష్యత్తు. సోషల్ మీడియా అటు యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి వీటిల్లో పెట్టే అసభ్యకరమైనటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఒక ఉద్యమం జరగాల్సినటువంటి అవసరం అయితే కనబడుతోంది. సాధారణంగా ఎవ్వరూ కూడా ఈరోజు సోషల్ మీడియాలో సబ్స్క్రైబ్ చేయకుండా లేరు. ఈరోజు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు రేపు సోషల్ మీడియాని పాజిటివ్గా ఉపయోగించుకుంటున్న వాళ్ళు ఉన్నారు, దాన్ని నెగిటివ్గా ఉపయోగిస్తున్న వాళ్ళు ఉన్నారు. ప్రధానంగా నెగిటివ్గా ఉపయోగించే పరిస్థితి రాజకీయ పార్టీలే చేస్తున్నాయి. అది ఏ పార్టీ అయినా కావచ్చు. కానీ ఇది కట్టడి కాకపోతే భవిష్యత్తులో అసలు వ్యక్తులు అనేవాళ్ళు సోషల్ మీడియా చూడటం అనేదే మానివేస్తారు. ఎందుకని చెప్పాల్సి వస్తుంది అని అంటే, చాలామంది ఇంటికాడ ఉన్న మహిళలు కూడా, లేకపోతే కుటుంబ సభ్యులు కానీ, పిల్లలు కానీ, ఇటు యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వీటన్నిటిలోనూ వాళ్ళంతా కూడా సబ్స్క్రైబ్ చేస్తున్నారు. సబ్స్క్రైబర్గా మిలియన్స్లో ఉన్నారు. అంటే ఒక రాజకీయ పార్టీ ఒక సోషల్ మీడియా వేదికగా చూసుకుంటే తానిచ్చే సమాచారం ఒక శాటిలైట్ ఛానల్లో వచ్చే సమాచారం కన్నా క్షణాల్లో ప్రజలకు చేరిపోతోంది. కాబట్టి సోషల్ మీడియా వేదికగా చేసుకుని మనం ఎలాంటి భాషను ఉపయోగించినా, ఆడవాళ్ళపైన ఎలాంటి వ్యక్తిత్వ హననాలకు పాల్పడినా చెల్లుబాటు అవుతుంది అని చెప్పేసేసి భావిస్తున్నారు. ఆ భావిస్తున్నారు కాబట్టే ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పాలి. ఎంత దారుణంగా ఆర్గనైజ్డ్ క్రైమ్ రాష్ట్రంలో జరుగుతోంది. ఇప్పటికే భారత న్యాయ సంహితలో 111 అదే చెబుతుంది, 111 చట్టం అదే చెబుతున్నప్పటికీ ఇప్పుడైతే మాత్రం దీని మీద శాటిలైట్ ఛానళ్ళకు కానీ, ప్రముఖ పత్రికలు కానీ దీని మీద ఒక యుద్ధం చేయకపోతే రాబోయే భవిష్యత్తు తరాలన్నీ కూడా పూర్తిగా సర్వనాశనం అయిపోతాయి. అసలు ప్రధానంగా రాజకీయ పార్టీలు వాళ్ళకి వాళ్ళు స్వీయ నియంత్రణ చేసుకోవాలి. ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎదుట వ్యక్తుల పట్ల అమానుషంగా మాట్లాడటం, లేదు ఎదుటి వ్యక్తులు బాధపడేలా మాట్లాడటం వంటి మాట్లాడకుండా స్వీయ నియంత్రణ ఎవరు చేసుకోవాలి? ముందు రాజకీయ పార్టీలు చేసుకోవాలి. రాజకీయ పార్టీలు కనుక స్వీయ నియంత్రణ చేసుకోకుండా సోషల్ మీడియా వేదికగా ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద పోస్టులు పెట్టి మరో పార్టీ ఇంకొక తన ప్రత్యర్థి నాయకుడి మీద పోస్టులు పెట్టుకుంటూ వెళ్తే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధోగతి పాలవటం ఖాయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల జీవన విధానంలో ఇప్పటికే సోషల్ మీడియాను పెట్టుకుని అనేక మార్పులు వచ్చినాయి. ఎందుకు? ఒక కుటుంబాన్ని తీసుకుందాం. సోషల్ మీడియా ఆ కుటుంబం సభ్యులందరూ కూడా సబ్స్క్రైబర్స్ అనుకుందాం.
వాళ్ళు ఇమీడియట్గా ఎక్కడో ఫంక్షన్కి వెళ్ళో దీనికి వెళ్ళో ఆ కుటుంబ సభ్యులు ఫోటో దిగి దాన్ని వాట్సాప్ స్టేటస్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ పోస్టులు చేస్తున్నారు. ఆ ఆడపిల్లలకి ఎప్పుడైతే ఆడపిల్లల తల్లులు ప్రధానంగా గమనించాల్సింది ఏంటి అంటే, తమ కుమార్తెల ఫోటోలు మీరు స్టేటస్ల్లోనూ లేకపోతే సోషల్ మీడియాలోనూ పెట్టుకుంటే దాన్ని అనైతిక చర్యలకు పాల్పడే వాళ్ళు ఎంత దారుణంగా ఉపయోగించుకుని వాళ్ళ పైన కామెంట్లు ఎలా చేస్తున్నారో తల్లిదండ్రులు గ్రహించాలి. మీ పిల్లలకు కూడా చెప్పుకోవాలి. మీరు రోడ్ల మీద పడితే రోడ్ల మీద, సినిమా హాళ్ళ దగ్గర పడితే సినిమా హాళ్ళ దగ్గర, కాలేజీల దగ్గర పడితే కాలేజీ దగ్గర ఆడపిల్లలు మామూలుగా వాళ్ళు ఫోటోలు దిగి వాళ్ళు స్టేటస్ల్లో పెట్టుకునే పరిస్థితి వస్తే వాటిని అనైతిక చర్యలకు పాల్పడే సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఫోటోల్ని మార్ఫింగ్ చేయటం, వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడటం అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. చాలామంది చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. వీళ్ళే కాదు కొంతమంది గృహిణులు కూడా దీని సోషల్ మీడియాకు ఎడిక్ట్ అవటం వలన చాలా దారుణమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ వాళ్ళకి ప్రధానంగా చెప్పాలి అంటే ఆడపిల్లల తల్లిదండ్రులు మాత్రం ఒక క్రమశిక్షణ అయితే పాటించాలి. మీ పిల్లల ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి మీరు ఫోజులు ఇస్తే ఏంటి ప్రయోజనం ఆలోచించండి. అంటే మీ పిల్లలు ఎవరో బజార్లో తెలిసిపోతుందా? బజార్లో తెలిసిపోయినప్పుడు వాళ్ళ డేటా అంతా సేకరిస్తున్నారా? రాజకీయ నాయకుల పిల్లలు కూడా అలాగే పోస్టులు పెడుతున్నారా? రాజకీయ నాయకుల ఆడపిల్లలకు సంబంధించినటువంటి డేటా అంతా ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు సంబంధించిన సోషల్ మీడియా అంతా సేకరించి వాళ్ళ గురించి అసభ్యకరమైన బూతులు, అసభ్యకరమైన పదజాలం ఇన్ని మాట్లాడుతున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో అయితే మార్పు రాకపోతే, సోషల్ మీడియా నియంత్రణ జరగకపోతే మాత్రం ఈ రాష్ట్రం చాలా దారుణమైన మూల్యం చెల్లించుకుంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఒక గ్రూపులుగా చేసే క్రైమ్. 1990లోనే అమెరికా ఇలాంటి వ్యవస్థలను గుర్తించి ఆర్గనైజ్డ్ క్రైమ్ మీద ప్రత్యేక చట్టం తెచ్చింది. 1999లో మహారాష్ట్ర కూడా ఇలాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ మీద ప్రత్యేక చట్టం తెచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఈ సోషల్ మీడియా చేస్తున్నటువంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ మీద రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక చట్టం తీసుకొచ్చి వీటిని కఠినంగా శిక్షించకపోతే కనుక భవిష్యత్తులో సాధారణ ప్రజల పిల్లలు కూడా రోడ్డున పడే పరిస్థితి ఉంది. ప్రజలు గమనించండి. దీని మీద ప్రముఖ శాటిలైట్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, ప్రముఖ శాటిలైట్ ఛానల్స్ అన్నింటిలో కూడా దీని మీద ఉద్యమం ప్రారంభం కావాలి. ప్రముఖ పత్రికలన్నిటిలో కూడా దీని మీద ఒక యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఎంత దారుణమైన క్రైమ్ అంటే ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా క్రైమ్. దాన్ని మనం మాటల్లో వర్ణించలేము. దానికి లక్షల మంది బాధితులు ఉన్నారు. ఆ బాధితులందరినీ కాపాడలేకపోయినా భవిష్యత్తు తరాలు దాని బారిన పడుకోకుండా మాత్రం సోషల్ మీడియా ఆర్గనైజ్డ్ క్రైమ్ని అరికట్టాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, అదేవిధంగా లోకేష్ మీద ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ CDR మీడియా, లైక్ అండ్ షేర్.